పెదపాడు మండలం కలపర్రు ఓల్డ్ టోల్ ప్లాజాలో బుధవారం 3.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన పద్మవో ఆటోటెక్ సర్వీసెస్ వాహన ఫిట్నెస్ కేంద్రం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రితో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వేగంతో పాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వాహనాల సాంకేతిక స్థితి, రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుందని అన్నారు. లాభాపేక్ష లేకుండా ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖలో వినూత్నమైన మార్పులతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. వాహనాలు ఫిట్నెస్ను ఖచ్చితంగా పారదర్శకంగా పరీక్షించే సౌకర్యాలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ నూతన సాంకేతికతతో వాహన భద్రతకు మరింత ప్రాధాన్యం పెరిగి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ప్రారంభించుకోవడం రవాణా రంగానికి నూతన శకం ప్రారంభమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం అనుమతితో ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మవో ఆటోటెక్ సర్వీసెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం గొప్ప శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ ఎస్కే కరీం, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్కే షబ్నం, సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకరరావు, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, జిల్లా రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, పద్మవో ఆటోటెక్ యాజమాన్య ప్రతినిధులు సి అభినవ, ఆర్ ఉదయ్, టెక్నికల్ సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపచ్చులు లేకుండా వెహికల్ ఫిట్నెస్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఈ కేంద్రాలు పనిచేస్తాయని అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే నిర్వాహకులు కూడా ఒకటే చెప్తున్నాం, మన యొక్క లక్ష్యం ఒకటే, ప్రజలకు మంచి అన్ని విషయాల్లో ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి మంచి సేవలు అందించాలా. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మీరు కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఎన్నికైన మార్పులు వస్తున్నాయి. ఈరోజు ఈ ఏటీఎస్ కేంద్రాలు అయితేనే, అలాగే ప్రైవేట్ బస్సుల యొక్క స్పీడ్ నియంత్రణ, అలాగే ప్రైవేట్ బస్సుల్లో కూడా ఇద్దరు డ్రైవర్లను పర్మిట్ చేయడం కూడా చర్యల్లో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటి, ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ రెండు విషయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుండామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ